జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, నరేంద్ర గారి నాయకత్వం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గురుకుల పాఠశాల కావచ్చు, మోడల్ స్కూల్స్ కావచ్చు, కస్తూర్బా కాలేజీ స్కూల్స్ కావచ్చు, ఈరోజు మన రాష్ట్ర మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ సార్ నేతృత్వంలో, అదేవిధంగా రాష్ట్ర విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు గెల్లి శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలోని దౌలతాబాద్ మండల్ కస్తూర్బా స్కూల్కు రావడం జరిగింది. అక్కడ స్కూల్లో పోతే కొద్దిగా అందరు టీచర్లు కానీ పిల్లలు కానీ ఒకటే చెప్పడం జరిగింది, ఈరోజు అక్కడ టీచర్స్ లేరు, స్ట్రెంత్ ఏమో ఎక్కువ ఉన్నారు, టీచర్స్ లేరు. కాబట్టి దయచేసి ఇక్కడ ఎమ్మెల్యే గెలిచినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే మనవి చేస్తున్నాం, మా దౌలతాబాద్ మండలంలో ఉన్న జూనియర్ కాలేజీని గత ప్రభుత్వమైనటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో సబితా ఇంద్రారెడ్డి మేడం విద్యాశాఖ మంత్రి ఉన్న సమయంలో కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ జూనియర్ కాలేజ్ తీసుకొస్తే ఉన్న కాలేజీని కూడా నడుపుకోలేని పరిస్థితిలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న మండల్ లీడర్ కాంగ్రెస్ నాయకులకు ఒక్కటే చెప్తున్నా, దౌలతాబాద్ మండల్ అభివృద్ధి చేస్తుర్రా లేకుంటే 10 ఏళ్ళు వెనకకి తీసుకుపోతుర్రా అని నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా ఈరోజు కస్తూర్బా స్కూల్లో విజిట్కి పోతే అక్కడున్న మొత్తం కొన్ని సమస్యలు ఉన్నాయి, ఫుడ్ గురించి కానీ ఇది గురించి కొన్ని విధాలుగా మంచిగా చేస్తున్నారు. కానీ అదేవిధంగా కొన్ని విద్యార్థులకు పాఠాలు చెప్పే టీచర్లు గిట్లా లేకపోవడం చాలా దురదృష్టకరం. సీఎం గారు ఇకనైనా విద్యాశాఖ మంత్రి ఎవరు మాకు చెప్పాల్సిందిగా కోరుతున్నాం. విద్యాశాఖ మంత్రి నీవే, హోంశాఖ మంత్రి నీవే, అన్ని శాఖల మంత్రి అవి కూడా మన కోడంగల్లో అభివృద్ధి చేస్తాను. మొన్న మహబూబ్నగర్ మీటింగ్లో పెద్ద మాటలు మాట్లాడినావు, ఆ పెద్ద మాటలు చూసి అయినా కనీసం మా కోడంగల్ మీద ప్రేమ చూపు. అదేవిధంగా ఈరోజు నరేందర్ రెడ్డిని ఎటువంటి ప్రమేయం లేకుండా అక్రమంగా దొంగగా మొత్తం ఏం ఆధారం లేకుండా కూడా ఈరోజు జైలుకు పంపించినాం. కానీ ఈరోజు నరేందర్ రెడ్డి ప్రజల పక్షాన రైతుల పక్షాన ఈరోజు జైలుకు పోయిను. కానీ నీవు ఓటుకు నోటు దొరికిన దొంగవు, నీవు చెర్లపల్లి జైలుకు పోయినావు. చరిత్ర నీది, మాదేమో ప్రభుత్వము రైతుల కోసం విద్యార్థుల కోసం అందరి కోసం పోయిన వ్యక్తి ఈరోజు పట్నం నరేందర్ రెడ్డి. కానీ ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో దౌలతాబాద్ మండలంలో అన్ని జడ్పీహెచ్ఏ స్కూల్ కూడా కొన్ని చాలామంది స్టాఫ్స్ లేరు, అదేవిధంగా ఫుడ్ గిట సరిగా లేదు, బియ్యం గిట్ట పురుగులన్నం వస్తుంది. కాబట్టి దయచేసి సీఎం కాన్స్టిట్యున్సీ సీఎం నియోజకవర్గం అంటావు కదా రేవంత్ రెడ్డి గారు, మీ అన్న ఇక్కడ షాడో ఎమ్మెల్యే అయినటువంటి తిరుపతి రెడ్డి గారు గిట్ట ఏం చేస్తుర్రు, ఇక్కడ ఉన్న లీడర్లు వాళ్ళ సొంత లబ్ధి కోసం కమిషన్ల కోసం పనిచేస్తున్నారు తప్ప ఎవరొక్కడు మండల్లో 7 రోడ్లు అక్కడనే నడుస్తున్నాయి. గోకపసుల నుంచి అంతరం గేట్ వరకు పెద్ద డబల్ రోడ్ వేయాలని ఎలక్షన్లో చెప్పినావు గప్పాలు, మరి ఏమైనాయి, ఎక్కడున్నాయి, నీ అభివృద్ధి ఏడుంది? కానీ నీవు మొత్తము టీవీల ముందు గప్పాలే తప్ప అభివృద్ధి లేదని మనవి చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడున్న మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కానీ మా రాష్ట్ర అధ్యక్షులు విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు గెల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో దౌలతాబాద్ మండలంలో పరిస్థితి చూస్తే ఇక్కడ కొన్ని పాఠశాలలో టీచర్లు లేరు. ఇక కొంతమంది టైంకి వస్తుర్రో లేదో తెలుస్తలేదు, విద్యార్థులు ఒకటే బాధపడుతుర్రు. 10th క్లాస్ మార్చు ఇంకా తొందరలో ఎగ్జామ్స్ వస్తున్నాయి, 10th క్లాస్ ఎగ్జామ్స్, మాకు టీచర్లు లేరు అన్న అని మాతోనే చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్న మన కాన్స్టిట్యుయెన్సీ నుంచి సీఎం ఆయననే, విద్యాశాఖ మంత్రి ఆయననే. కాబట్టి వెంటనే కొడంగల్ నియోజకవర్గంలో అయినా అన్ని పాఠశాలలో టీచర్లు వేయాలని, అదే కస్తూర్బా హాస్టల్లో కూడా అందరు టీచర్లు వేయాలని మనవి చేస్తూ, అదేవిధంగా ఈరోజు అక్రమంగా మన నరేందర్ రెడ్డిని లక్కచెర్ల విషయంలో అరెస్ట్ చేసిండు. ఆ బెయిల్ రాకుంటే మాత్రం మేము కొడంగల్లో వెంటనే పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి సీఎంని ముట్టడిస్తామని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, నరేందర్ అన్న గారి నాయకత్వం, జై తెలంగాణ.